హాయ్ అండి, సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని, నూనె వేడయ్యాక కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకొని, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయల ముక్కలను కొద్దిగా పసుపు వేసుకొని, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వాటన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు 2 క్యారెట్ల తురుమును దీంట్లో వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని ఈ విధంగా తొందరగా చేసి లంచ్ బాక్స్లో పెట్టానన్నమాట. దీనిలోకి పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.